దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యమైన పరిశుద్ధ బైబిల్ నుంచి 112వ కీర్తనను మనము ధ్యానము చేసుకుంటూ వస్తూ ఉన్నాం. నీతిమంతుని యొక్క అభివృద్ధి ఎలా ఉంటుందో మనము ప్రతిదినం వింటూ ఉన్నాం. నీతిమంతుని యొక్క అభివృద్ధి. నీతిమంతుడైన వాడు దేవుణ్ణి స్తుతించాలి అని, నీతిమంతుడైన వాడు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి అని, నీతిమంతుడైన వాడు ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ అధికముగా ఆనందిస్తూ ఉండాలని, అలాంటి వారు ధన్యులు అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉంది. నీతిమంతుడైన వాడు, అతని సంతతి వారు భూమి మీద బలవంతులైతారు అనే మాట కనిపిస్తుంది. వారు యథార్థవంతుల వంశపు వారు దీవించబడతారు అనే మాట ఉంది. నీతిమంతునికి అభివృద్ధి ఏమిటంటే వాని సంతతి వారు మరి బలపరుస్తాడని దేవుడు భూమి మీద వారు దీవించబడతారు అనేటువంటి సంగతులు మనము వినుకుంటూ వచ్చినాం. అంత మాత్రమే కాకుండా కలిమియు సంపదయు వారి ఇంట ఉంటుంది అనే మాట కూడా కనిపించింది. వాని నీతి నిత్యము నిలుస్తూ ఉంది అనే మాటలు మనం చూడగలిగినాం. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుడుతుంది అనే మాట కూడా చూసినాం. వారు కటాక్షము వాత్సలతయు నీతి గలవారు అనే దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. వారు దయాళులు అని, మరి అప్పిచ్చువారు అని, వారు భాగ్యవంతులని, న్యాయ విమర్శలో వారి వాద్యము గెలుచుననే మాట కూడా మనము విన్నాం. అట్టివారు ఎప్పుడును కదిలింపబడరు, నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉంటారు అనే మాట కూడా చూచినాం. అట్టి వారు ఎల్లప్పుడు కదిలింపబడరు అనే మాట చూసాం. వాని హృదయం యెహోవాను ఆశ్రయించి స్థిరంగా ఉంటుంది. నీతిమంతుని యొక్క హృదయము దేవుని ఆశ్రయించి ఉంటుందనే మాట విన్నాం. కాబట్టి అలాంటి వారు మరి దుర్వార్తకు జడియరు, బెదరరు, భయపడరు అనే మాటలు కనిపించినాయి. వాని మనసు స్థిరంగా ఉంటుందని, తన శత్రువుల విషయమై తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు అనేటువంటి కొన్ని మాటలు మనము ఈ మొదటి 8 వచనాల్లో మనము చూడగలిగినాం. నీతిమంతుని యొక్క అభివృద్ధి, వాళ్ళు ఎలా అభివృద్ధి పొందారో, వారిని ఎలా దేవుడు ఆశీర్వదించినాడో, ఎలా దేవుడు వారిని కాపాడినాడో, వారిని దేవుడు ఏ స్థాయిలో ఉంచినాడో, ఇవన్నీ కూడా ఈ వచనాల్లో మనకు కనిపించినాయి. ఈ దినమున 9, 10 వచనాలు కూడా మనము ధ్యానము చేద్దాం. 9, 10 వచనాలు 112వ కీర్తన 9, 10 వచనాల్లో రాయబడిన మాటలు మనం చదివి ధ్యానం చేసుకుందాం. వాడు దాతృత్వము కలిగి బీదలకిచ్చును, వాని నీతి నిత్యం నిలుచును, వాని కొమ్ము ఘనత నొంది హెచ్చింపబడును. భక్తిహీనులు దాన్ని చూచి చింతపడుదురు, వారు పండ్లు కొరుకుచు క్షీణించి పోవుదురు. భక్తిహీనుల ఆశ భంగమై పోవును అనే మాట కనిపిస్తుంది. ఈ చదవబడిన లేఖన భాగాన్ని బట్టి చిన్న మాట ప్రభు సహాయాన్ని మనం కోరుకుందాం.
ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నీ పాదములకు నాయన వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ దినము కూడా నీ పాద సన్నిధి మాకు ఇచ్చినందుకై స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. కూడి వచ్చిన వారిని దీవించు తండ్రి, ఆశీర్వదించండి, మరి కాపాడు తండ్రి, జ్ఞాపకం చేసుకోండి. ఈ నీ మాటలు బయలుదేరుతుండగా అందరూ కూడా అర్థం చేసుకొని మీ చిత్త ప్రకారంగా, నీ ఇష్ట ప్రకారంగా జీవించుటకు నీ కృపా మెండుగా అనుగ్రహించి దర్శించుమని, సహాయం చేయమని యేసయ్య నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ 2 వచనాల్లో వ్రాయబడినటువంటి మాటలు మనము చదివి ఉన్నాం. మరి వాడు దాతృత్వము కలిగి బీదలకిచ్చును, వాని నీతి నిత్యము నిలుచును, వాని కొమ్ము ఘనత నొందును అనే మాట ఇందులో మనము చూడగలుగుతూ ఉన్నాం. మరి దాతృత్వము కలిగి బీదలకిచ్చును అనే మాట మనము చూడగలిగినాం. అంత మాత్రమే కాకుండా వాని నీతి నిత్యము నిలుచును అనే మాటలు ఉన్నాయి. ఒకటవదిగా మనము ఆలోచన చేయగా బీదలకిచ్చుట అనేది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. 41వ కీర్తన మొదటి వచనంలో, 41వ కీర్తన మొదటి వచనములో రాయబడిన మాట మనము ఆలోచన చేయగా, బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును అనే మాట ఉంది. దాతృత్వము కలిగి బీదలకిచ్చును అనే మాట కనిపించింది. దాన ధర్మాలు చేయుట, బీదలను కనికరించుట, బీదలకు సహాయపడుట, ఉన్నవాడు లేని వానికి సహాయము చేయాలని దేవుని వాక్యం చెబుతూ ఉంది. అదే కోణంలో దావీదు అనేటువంటి మహాభక్తుడు ఇట చెప్పాడు, బీదలను కటాక్షించువాడు ధన్యుడు అన్నాడు. బీదలకు ఇవ్వడం వల్ల నువ్వు ధన్యునివైతావు అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. మనమైతే గనక బీదలను అదోలా చూస్తాం. వారికి ఏమీ లేదు, వారికి ఏమీ లేదు, వారితో మనకెందుకు సంబంధము, వారిని ఎందుకు పలకరియాలా, వారి యొద్దకు ఎందుకు పోవాలా, వారిని పిలిచిన దండగని, వారికి పెడితే వారు మరలా పెట్టలేరు, వారికి ఇస్తే మరలా ఇవ్వలేరు, అలాంటి వారితో మాకు సంబంధం ఏమిటి అని నీవు మనము అనుకోవచ్చు. కానీ దేవుని వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే, బీదలకి ఇవ్వండి, వారు మీకు తిరిగి ఇవ్వలేరు, తిరిగి ఈగపోట కారణాన్ని బట్టి మీకు పరలోకములో ప్రతిఫలము దొరుకుతూ ఉంది అనే మాట అన్నాడు. యేసు ప్రభు యొద్దకు ఒక యవనస్తుడు వచ్చినాడు, ఒక ధనవంతుడు వచ్చినాడు. వచ్చి, అయ్యా, నిత్య జీవానికి వారసుడు కావాలంటే నేనే మంచి కార్యం చేయాలా, నేనేం చేయాలా అని ప్రభుని అడిగినాడు. ప్రభు అతన్ని ప్రేమించి ఆజ్ఞలు పాటించుము చాలు అన్నాడు. అతడు ఈ మాట విని, నేను ఇవన్నీ బాల్యం నుండి చేస్తూ ఉన్నాను, నాకు ఇంకేమైనా కొదవగా ఉందా అని అన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, నీ వచ్చి నన్ను వెంబడించుము, పరలోకములో సంపాదించుకొనుము అని ప్రభు చెప్పిన మాట మనం ఎరుగుదుము. కాబట్టి అతని ఆస్తి అమ్మడానికి తనకు మోమాటమైంది. అంత మాత్రమే కాదు, తన ఆస్తిని అమ్మి బీదలకి ఇమ్మంటున్నాడే. ఒకవేళ బ్యాంకులు వేసుకొని చెప్పినా బాగుండు, వడ్డీకి అని చెప్పినా బాగుండు, కానీ బీదలకి ఏమంటున్నారే, బీదలకి ఇస్తే తిరిగి ఇస్తారా వాళ్ళు, ఇయ్యరు కదా అని తన ముఖము చిన్నబుచ్చుకొని అతడు తన ఇంటికి వెళ్ళను అనే మాట ఉంది. వాస్తవమే, బీదలకు పెడితే తిరిగి పెట్టలేరు,
బీదలకు ఇస్తే వారు తిరిగి ఇవ్వలేరు. కానీ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే వారికే సహాయం చేయండి. మీరు విందు చేయనప్పుడు ఉన్నవారిని పిలిచొద్దు. గుడ్డివారిని, కుంటివారిని, మూగవారిని, చెవిటి వారిని, బీదల్ని పిలిచండి. వారు తినిపోతారు. వారు నీకు పెట్టలేరు కాబట్టి నీకు ఫలితం పరలోకములో ఉంటుంది. ఒకవేళ ఉన్న వాళ్ళని పిలిస్తే కనుక ఈరోజు నువ్వు పెడతావు, రేపొద్దున వాళ్ళు కూడా నీకు పెడతారు. సరికి సరి అయిపోతుంది. అట్లా కాదు. మీరు ధన్యులు కావాలంటే, మీ పేరు పరలోకములో ఉండాలంటే మీరు భూమి మీద బీదలను కటాక్షించండి, బీదలను ప్రేమించండి, బీదలకు సహాయం చేయండి అనే మాట కనిపిస్తుంది. ఒకవేళ బీదలు కటాక్షించువాడు ధన్యుడు అన్నమాట రాయబడింది. ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించును అనే మాట కూడా ఉంది. ఆపత్కాలమందు దేవుడు నేను ఏం చేస్తాడంట? తప్పిస్తాడు. ఆపద నీ యొద్దకు రాకుండా, కష్టము నీ యొద్దకు రాకుండా, రోగాలు మీ యొద్దకు రాకుండా యెహోవా తప్పించేటువంటి వాడు. దేవుడు తప్పిస్తాడు. అంతకు మించి ఎక్కువ నీకు సహాయము చేయగలడు అని మనము అర్థం చేసుకునే వారిగా ఉండాలి. ఇది దేవుని వాక్యం చెబుతుంది. ఇంకేం రాయబడినట్టు చూడండి, 2వ వచనంలో యెహోవా వారిని కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడగును, వాని శత్రువుల ఇచ్చకు నీవు వానిని అప్పగింపవు అని మాట్లాడబడింది. యెహోవా కాపాడుతాడు, యెహోవా బ్రతికించుతాడు. ఆయన కాపాడేవాడు, ఆయన బ్రతికించేవాడు. భూమి మీద నీవు ధన్యుడవైతావు. భూమి మీద ఫలాని వ్యక్తి ధన్యుడు అని చెప్పి పిలువబడతావు. అది దేవుని వాక్యం మనకు చెబుతున్న మాట. కాబట్టి ఆయన కాపాడేవాడు, బ్రతికించేవాడు, తప్పించువాడు. ఒకటి తప్పిస్తాడు ఆపత్కాలం నుంచి, 2వది కాపాడుతాడు, 3వది బ్రతికిస్తాడు. బ్రతికించువాడు ఆయన తప్పించకపోతే, ఆయన కాపాడకపోతే, ఆయన బ్రతికించకపోతే మనం ఈ భూమి మీద ఆరోగ్యకరంగా జీవించలేం, కాపాడబడలేం, బ్రతకలేం అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇక మత్తయి సువార్త 5:7 యేసు ప్రభు చెప్పిన మాట చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనం మనకు పరిచయమైన వచనమే. 5వ అధ్యాయం 7వ వచనం, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు అని దేవుని వాక్యం చెబుతోంది. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు అనే మాట ఉంది. కనికరము గలవారు ధన్యులు అనే మాట కనిపిస్తుంది. కాబట్టి పాపం వల్ల కానీ, దుఃఖం వల్ల కానీ, బాధల్లో ఉన్న వారి పట్ల ఎవరు దయాజాలి కలిగి ఉంటారో వారే కనికరము గలవారు అని దేవుని వాక్యం చెబుతుంది. మరలా ఈ మాట నేను మీకోసమై చెప్తాను. కనికరము గలవారు అంటే పాపం పట్ల కానీ, దుఃఖం వల్ల కానీ, బాధలో ఉన్నవారి పట్ల ఎవరు దయాజాలి కలిగి ఉంటారో వారే కనికరము గలవారు అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. అలా బాధపడే వారిని యేసుక్రీస్తు ద్వారా దేవుని కృపకు, ఆయన సహాయానికి తీసుకొని వచ్చి వారి బాధను తగ్గించాలని కనికరము గలవారు అనే మాట మనకు కనిపిస్తుంది. ఏదేమైనా మనపూర్వకంగా ఈ ప్రభు ఈ మాట చెప్పినట్టుగా మనం చూస్తాం. కాబట్టి మనకు దయ, కనికరము, జాలి బీదల పట్ల ఉండాలి అన్నది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. దీన్ని బట్టి ఆలోచన చేయగా మరి పలు వచనాలు మనకు కనిపిస్తాయి. అయితే నేను కొన్ని మాత్రమే మీకు చూపించగలుగుతూ ఉన్నాను. ఇక చూడండి, అపోస్తలుడైన పౌలు కొరింథీకి రాస్తూ ఇలా చెప్పాడు. కొరింథీలకు రాసినటువంటి 2వ పత్రిక 9వ అధ్యాయం 9వ వచనం చూస్తారా? కొరింథీలకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 9వ వచనం కూడా చదువుదాం. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను, అతని నీతి నిరంతరము నిలుచును అని వ్రాయబడి ఉన్నది అనే మాట
మనకు కనిపిస్తూ ఉంది. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకిచ్చును. వెదజల్లుట, ఈయడం కాదంట, వెదజల్లుట అనే మాట కనిపిస్తూ ఉంది. వెదజల్లి దరిద్రులకిచ్చును, అతని నీతి నిరంతరము నిలుస్తూ ఉంది. నిరంతరము నిలిచి ఉండాలంటే వెదజల్లుట అనేది మనకు కనిపిస్తుంది. బీదలకిచ్చుట అనేది మనకి ఇక్కడ కనిపిస్తున్న మాట మనం ఎరుగుతాము. ఈ విషయాన్ని కూడా మన మనసులో మనం ఉంచుకునే వారిగా ఉండాలి. ఇట్లా మనకు చాలా సంగతులు కనిపిస్తాయి. ఇక రెండవదిగా ఏమిటంటే చూడండి, వాని కొమ్ము అనే మాట కనిపిస్తుంది. దేవుని వాక్యాన్ని మనము పరిశీలన చేయగా రాయబడిన మాట, వాని కొమ్ము ఘనత నొంది హెచ్చింపబడును అని ఉంది. వాని కొమ్ము ఘనత నొంది హెచ్చింపబడును అనే మాట ఉంది. వీటికి కొన్ని వచనాలు మనము జ్ఞాపకము చేసుకున్నప్పుడు దేవుని వాక్యంలో ఇలాగ రాయబడింది. చూడండి, 75వ కీర్తన 10వ చరణంలో, 75వ కీర్తన చూడండి 10వ చరణంలో రాయబడిన మాట, 10వ చరణం, భక్తిహీనుల కొమ్ములన్నిటినీ నేను విరగొట్టేదను, నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడును అని ఉంది. నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడతాయంట. హెచ్చింపబడును అనే మాట కనిపిస్తుంది. ఇక లూకాసు వార్త 14:11, లూకాసు వార్త 14వ అధ్యాయము 11 కూడా చూద్దాం. తన్ను తాను హెచ్చించుకొను ప్రతివాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడునని చెప్పెను అనే మాట ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఆయన పలికిన మాట ఇది. తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు, తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు అనే మాట చెప్పాడు. మనం హెచ్చించబడాలంటే తగ్గించుకొని ఉండాలి. ఏ వ్యక్తి అయితే తగ్గించుకుంటాడో ఆ వ్యక్తి హెచ్చించబడతాడు. ఏ వ్యక్తి అయితే హెచ్చించుకుంటాడో ఆ వ్యక్తి తగ్గించబడతాడు అన్నది అక్షర సత్యం. ఇదే లూకాసు వార్త రాయబడిన మాట 18వ అధ్యాయంలో ఇలా ఉంది. 18వ అధ్యాయం 14వ వచనం, 18వ అధ్యాయము 14వ వచనంలో, అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడుననియు, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడుననియు చెప్పాను అనే మాట కనిపిస్తుంది. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మనకు కనిపిస్తారు. వారిలో ఒకడు పరిసయ్యుడు, మరొకడు సుంకరి. పరిసయ్యుడేమో తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తునీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను అనే మాట ఉంది. ఉపమానం చెప్పినాడు యేసుక్రీస్తు ప్రభువారు. ప్రార్థన చేయడానికై ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్ళిరని, వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి అనే మాట ఉంది. పరిసయ్యుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతరుల మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని అన్నాడు. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచునని చెప్పి తనలో తాను ప్రార్థన చేసుకున్నాడు. ప్రార్థనలో 2 రకాలు మనకు కనిపిస్తాయి. ఒకటి తనలో తాను చేసుకోవడము, రెండవదిగా తన్ను చూసుకుంటూ తనలోని యొక్క పాపాన్ని ఒప్పుకుంటూ చేసేటువంటి ప్రార్థన, మరొక ప్రార్థన ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈ పరిసయ్యుడు మాత్రము తాను ఏమేమో చెప్పుకుంటున్నాడు.
నేను అట్లా లేను, నేను ఇలా లేను, నేను వారిలో లేను, వీరిలో లేను, నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, నా ఆస్తిలో లేదా నేను మరి 10వ భాగం ఇస్తున్నాను కదా. ఇట్లా తాను ప్రార్థన చేసి ముగించాడు కదా. నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లిస్తుందని చెప్పేసి ప్రార్థించి ముగించినాడు. అయితే సుంకరి దూరంగా నిలబడి రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికినాడు. అందుకే యేసు ప్రభు అన్నాడు, అతనికంటే ఇతడు నీతిమంతుడు అన్నాడు. అతనికంటే ఇతడు నీతిమంతుడు. ఇతనికంటే, పరిసయ్యుని కంటే నీతిమంతుడు ఇతడు. వాళ్ళేమనుకున్నారు పరిసయ్యులు? మేమే నీతిమంతులం అనుకున్నారు, మేమే పరిశుద్ధులం అనుకున్నారు, ఇక మాదే దేవుని రాజ్యం అనుకున్నారు అన్నమాట వాళ్ళు. కానీ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, అతనికంటే ఇతడు నీతిమంతుడు అన్నాడు. తన్ను తాను గొప్పలు చెప్పుకోవడం, తాను ఏం చేస్తున్నా చెప్పుకునేవాడు అతడు తన్ను తానే హెచ్చించుకుంటా అనే మాట ఉంది. నేను అది ఇచ్చినా, నేను అది పెట్టినా, ఇది పెట్టినా అని నువ్వు చెప్పుకున్నావు అనుకో, ఇక నీవు చెప్పేది అంతా కూడా డబ్బనే అనేది అర్థమవుతుంది. అట్లా కాకుండా చెప్తారు చూడండి, ఈ చేత ఇచ్చింది మరో చేతికి తెలియకూడదనే మాట. తనలో తాను చెప్పుకుంటున్నాడు సుంకరి. ఏమంటున్నాడు? తాను దూరంగా నిలబడ్డాడు, ఆకాశం వైపు చూసినాడు, మరి రొమ్ములు బాదుకున్నాడు, పాపిని ఒప్పుకున్నాడు, దేవా నన్ను కరుణించమని ఒప్పుకున్నాడు. ఎప్పుడైతే తన విధంగా పశ్చాత్తాపడ్డాడో, ప్రభు ఎదుకు వచ్చినాడో, ఆయన పాదాల మీద పడ్డాడో, అప్పుడు తనకు నీతి లేదా నీతిమంతుడు అనే పేరు వచ్చింది. అతనికంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడెను అనే మాట ఉంది. నీతిమంతుడుగా తీర్చబడుట. ఒక వ్యక్తి, ఒక పాపి నీతిమంతుడు తీర్చబడాలంటే ముందు దేవుని చూడాలా, తన పాపాలను ఒప్పుకోవాలా. ఎప్పుడైతే దేవుని స్థానంలో తన పాపాలు ఒప్పుకుంటాడో అప్పుడు తాను నీతిమంతుడు అవుతాడు. పాపాలు ఒప్పుకోకుండా నేను పరిశుద్ధునిలే, నేను ప్రార్థనకు వస్తూ ఉన్నాను, వాక్యం వింటున్నాను, పాటలు పాడుతూ ఉన్నాను, కానుకలు ఇస్తూ ఉన్నాను, ఏమేమో చేస్తున్నాను అని నీవనుకుంటే గనక నువ్వు నీతిమంతుడవు కాదు, నువ్వు ఇంకా పాపములోనే ఉన్నావు అని అర్థమవుతుంది. మేము పుట్టుక క్రైస్తవులమని చెప్తుంటారు కొంతమంది. అయినంత మాత్రాన నువ్వు నీతిమంతుడవు కాదు, నువ్వేం పరిశుద్ధుడవు కాదు. పాపాలు ఒప్పుకుంటే తప్ప ఎవడు నీతిమంతుడు కాజాలడు, పాపాలు ఒప్పుకుంటే తప్ప ఎవడు పరిశుద్ధుడు కాజాలడు అనేది ఈ వచనం మనకు జ్ఞాపకం చేస్తుంది. అందును బట్టి అతనికంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును అనే మాట ఉంది. వాని కొమ్ము హెచ్చింపబడును అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. కాబట్టి హెచ్చింపబడాలంటే మనము తగ్గించుకొని ఉండాలా అన్నది దేవుని వాక్యం చెప్తున్నమాట. అన్ని ఉన్న ఇస్తరాకు అణిగిమణి ఉన్నట్లుగా, ఏమి లేని ఇస్తరాకి ఎగిరెగిరి పడినట్టుగా మన జీవితాలు ఎట్లా ఉండాలా, మనం ఎలా జీవించాలనో దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. రండి చివరి వచనం చదివి ముగించుకుందాం. 112వ కీర్తన 10వ చరణం, 112 10వ చరణంలో రాయబడిన మాట, భక్తిహీనులు దాన్ని చూచి చింతపడుదురు, వారు పండ్లు కొరుకుచు క్షీణించిపోవుదురు, భక్తిహీనుల ఆశ భంగమై పోవును అనే మాట ఉంది. భక్తిహీనులు అనే మాట ఉంది. భక్తిహీనులు అంటే భక్తి లేనివాడు భక్తిహీనుడు. వర్ధిల్లుచున్న వారిని చూసి ఓర్వలేని వాడు భక్తిహీనుడు. బాగుపడేవాడిని చూసి
ఓర్వలేని వాడు భక్తిహీనుడు, అతడు భక్తుడు కాదు, భక్తిహీనుడు అనే మాట మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి భక్తిహీనులు దాన్ని చూచి, అంటే దేని చూసి, పై 9 వచనాల్లో ఆ వ్యక్తి అభివృద్ధి పొందినాడు. చూడండి, ఏ వ్యక్తి అభివృద్ధి పొందినాడు? నీతిమంతుడు అనే మాట ఉంది కదా. నీతిమంతుడు, భక్తిహీనుడు, ఇద్దరు వీళ్ళు ఉన్నారు ఈ యొక్క అధ్యాయంలో. కాబట్టి నీతిమంతుడు వర్ధిల్లుట చూసి, నీతిమంతుడు బాగుపట్ట చూసి, నీతిమంతుడు హెచ్చింపబట్ట చూసి ఈ భక్తిహీనులు చింత పడుదురు. తర్వాత పండ్లు కొరుకుతారంట, పండ్లు కొరుకుచు క్షీణించి పోవుదురు. భక్తిహీనుల ఆశ భంగమై పోవును. నేను కూడా అలా కావాలా, నేను కూడా అలా పైకి రావాలా, నా పేరు కూడా ఘనత నొందాలా, నేను చేసిన కార్యాలన్నీ కూడా వెల్లడి కావాలనుకుంటే గనక కావు. ఎందుకంటే నీ జీవితంలో భక్తిహీనత ఉంది. నువ్వు భక్తుని కాదు, భక్తురాలవు కాదు. మందిని చూసి వ్యసనపడేదానవు, వ్యసనపడేతోని వినవు. అలాంటి వారు ఏమాత్రము కూడా వాళ్ళు పైకి రారు, కానీ వారు కోరిందంతా నిరాశ అయిపోతుంది, వారు క్షీణించిపోతారు అనే మాట కనిపిస్తూ ఉంది. దేవుని వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే, భక్తిహీనులను దేవుడు ప్రతి ఉదయాన తీసుకొని పోతున్నాడంట. భక్తిహీనులను ప్రతి ఉదయాన దేవుడు చంపుకొని పోతున్నాడంతే. దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. బైబిల్ గ్రంథంలో అలా రాయబడింది. మనం బతుకున్నామంటే దేవుని కృప, దేవుని దయ అన్నది మనము గుర్తుంచుకునే వారిగా ఉండాలి. భక్తిహీనత గురించి కొన్ని వచనాలు నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, 37వ కీర్తన 37వ కీర్తన 37వ కీర్తన వచనం 12, 37:12లో రాయబడిన మాట చూడండి. భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు, వారిని చూచి పండ్లు కొరుకుదురు అన్నమాట ఉంది. 58:7-8 వచనాలు చూడండి. 58వ కీర్తన 7-8 చరణాలు. 58. పారు నీళ్ళ వలె వారు గతించిపోదురు, అతడు తన బాణములను సంధింపగా అవి తునాతునకలైపోవును. వారు కరిగిపోయిన నత్తవలే నుందురు, సూర్యుని చూడని గర్భస్రావం వలె ఉందురు అనే మాట కనిపిస్తూ ఉంది. ఇక సామెతలు 11:7లో చూస్తే కనుక, సామెతల గ్రంథం 11వ అధ్యాయము 7లో కూడా వీరి గురించే రాయబడిన మాట చూద్దాం. భక్తిహీనుడు చనిపోగా వాని ఆశ ఏమవుతుందంట? నిర్మూలమగును. బలాఢ్యులైన వారి ఆశ భంగమైపోవును అని దేవుని వాక్యం చెబుతుంది. భక్తిహీనుడు చనిపోగా వాని ఆశ నిర్మూలమగుతుంది అన్నమాట ఉంది. వాడు చనిపోతే వాని ఆశ అంతమైపోయింది, నిర్మూలమైపోయింది. బలాఢ్యులైన వారి ఆశ భంగమై పోవును అనే మాట వ్రాయబడింది. లూకా సువార్త 13:28 కూడా చూస్తే బైబిల్లో ఈ మాట చూసి మనం ముగించుకుందాం. లూకా సువార్త 13వ అధ్యాయము 28వ వచనం. 13:28. అబ్రహాము ఇస్సాకు యాకోబులను సకల ప్రవక్తలను దేవుని రాజ్యములో ఉండుటయు మీరు వెలుపటికి త్రోయబడుటయు మీరు చూచినప్పుడు మీరు ఏడ్చుచు పండ్లు కొరుకుదురు అని దేవుని వాక్యము చెప్తున్నమాట. ఇక్కడ 2 మార్గాలు కనిపిస్తాయి మనకు. ఒకటి ఇరుకు మార్గము, ఒకటి విశాలమైన మార్గం ఇందులో మనకు కనిపిస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మాట్లాడుతూ ఆయన ఇలా చెప్పినాడు. ఆయన వారిని చూచి, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింపజూతురు కానీ వారి వల్ల కాదని మీతో చెప్తున్నానని చెప్పి 24వ వచనం చెబుతూ ఉంది. యేసు ప్రభువారు ఆయన మాట్లాడుతూ చెప్పిన మాట అంటే, ఇంటి యజమానుడు లేచి తలుపు తీసిన తర్వాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి, అయ్యా మాకు తలుపు తీయమని
చెప్పనారంభించినప్పుడు అని అన్నాడు. ఆయన మీరెవరో నేను ఎరగను, మీరెవరు నేను ఎరగను అని ఆయన ఉత్తరం ఇచ్చిన మాట కనిపిస్తుంది. వీళ్ళంతా ఎవరనగా భక్తిహీనులు, రక్షణ పొందని వాళ్ళు ప్రభు ఎద్దుకు వచ్చి ప్రభువా తలుపుతి అంటే ఆయన అంటాడంట, మీరెవరో నేను ఎరగను, అక్రమము చేయి వారులారా నా యుద్ధ నుండి పొండి అనే మాట కనిపిస్తూ ఉంది. అందును బట్టి వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే 27వ వచనంలో రాయబడిన మాట అదే కదా. అప్పుడు ఆయన మీరెక్కడి వారో మిమ్మల్ని ఎరగనని మీతో చెప్పుచున్నాను, అక్రమం చేయు వారందరూ అక్రమము చేయు మీరందరూ నా యుద్ధ నుండి తొలగిపోండి అని చెప్పినాడు. అబ్రహాము ఇస్సాకు యాకోబులను సకల ప్రవక్తలు దేవుని రాజ్యములు ఉంటయు, మీరు వెలుపటికి త్రోయబడుటయు మీరు చూచినప్పుడు మీరు వెలుపటికి మీరు ఏడ్చుచు పండ్లు కొరుకుతారు అన్నమాట. భక్తిహీనులు ఏడుస్తూ పండ్లు కొరుకుచు అగ్నిగుండముల వాళ్ళు కాల్తారు, వెలుపట ఉంటారు అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది, అర్థమవుతుంది. కాబట్టి నీతిమంతుని యొక్క అభివృద్ధి, నీతిమంతుడు ఏ విధంగా అభివృద్ధి కాగలడు, ఎలా వృద్ధి కాగలడు అంటే దేవుణ్ణి స్తుతించుచు ఉండాలని, భక్తి భయం కలిగి ఉండాలని, ఆజ్ఞలు పాటించాలని, అలాగ ప్రభువులో ఆనందించువాడు మాత్రమే అభివృద్ధిలోకి వస్తాడు అన్నది దేవుని వాక్యం చెబుతుంది. ఎన్నో విధాలుగా మనం చూసుకుంటూ వచ్చినాం. ఏదేమైనా మనం అభివృద్ధి చెందాలంటే, ఆనందించాలంటే ప్రభువులో మనము నీతిమంతులమై ఉండాలి. నీతిమంతుడైన వాడు దేవుని స్తుతిస్తాడు, నీతిమంతుడైన వాడు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తాడు, నీతిమంతుడైన వాడు ఆయన ఆజ్ఞలను పాటిస్తూ అనుసరిస్తూ ఆనందించి సంతోషిస్తాడు. అలాంటి వారి సంతానం భూమి మీద అభివృద్ధి పొందుతుందని, వారే నిలుస్తారని దేవుని వాక్యం చెప్తున్న మాట ప్రకారంగా మన కుటుంబాలు ఈ విధంగా ఉండాలంటే మనము నీతిమంతులమై ఉండాలా, ఆయన వాక్యానుసారంగా జీవిస్తూ బ్రతకాలన్నటువంటిది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. అట్టి కృప దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు స్తోత్రం స్తుతులు చెల్లించుకుంటున్నాం. చెప్పబడిన వాక్యం దీవించి ఆశీర్వదించండి. ఎందరైతే ఈ వాక్యాన్ని వినగలిగిరో వారి జీవితాల్లో కార్యము జరిగించి ప్రతిఫలం దయచేసి కాపాడి జ్ఞాపకం చేసుకోమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామంలోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.